అల్పపీడనం ఏర్పడింది. అయితే అల్పపీడనం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో కూడా వానలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో ఇక కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో నేడు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక భారీగా వర్షాల కారణంగా అనంతపురంలోని వేదావతి నదికి వరదలు పోటెత్తుతున్నాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా వేదావతి నది ఉప్పొంగుతోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం బెంగళూరు మొత్తం కూడా నీట మునిగిపోయింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ముంబై, పూణే లాంటి నగరాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం పలు కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి. మరోవైపు విస్తరిస్తున్నటువంటి నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఈ ఋతుపవనాలు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో 7 రోజుల పాటుగా, వారం రోజుల పాటుగా వర్షాలు కురిసే అవకాశం తెలుస్తోంది. సో శక్తి తుఫాన్గా దీన్ని నామకరణం చేశారు. శక్తి తుఫాన్గా దీన్ని పిలుస్తూ ఉన్నారు. అయితే దీని ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్ పేరు శక్తి తుఫాన్గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ వల్ల రానున్నటువంటి 7 రోజుల పాటుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక ఏపీలో మళ్ళీ చెప్తున్నాను, విజయవాడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, శ్రీకాకుళం, వైజాగ్లో కూడా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక రాయలసీమలోని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు రోజు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఏపీ విషయం ఇలా ఉంటే తెలంగాణలో కూడా పలు చోట్ల ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, నల్గొండ, వరంగల్, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల రానున్నటువంటి 7 రోజుల పాటుగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు విజువల్ చూడండి. ముంబై, బెంగళూరు, ఏపీలోని అనంతపురం, పూణే ఈ ప్రధాన నగరాలు మొత్తం కూడా నీట మునిగిపోయే పలు కాలనీలన్నీ కూడా నీటిలోనే తేలాడుతూ ఉన్నాయి. సో ముంబైలో అర్ధరాత్రి చాలా భీకరమైనటువంటి వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకి ముంబై నగరం ఒక్కసారిగా అల్లాడిపోయింది. ఇక బెంగళూరులో కూడా సుమారుగా 2 రోజుల్లో కురుస్తున్న వర్షానికి దాదాపుగా మేజర్ బెంగళూరు ప్రాంతం మొత్తం కూడా, గ్రేటర్ బెంగళూరు మొత్తం కూడా నీట మునిగిపోయింది. బయటికి రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. లోపలే ప్రజలంతా ఉండవలసిందిగా ప్రభుత్వాలు కూడా హెచ్చరించాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపడుతోంది. అనంతపురంలో అయితే ఏకంగా వేదావతి నదికి పెద్ద ఎత్తున నదీ ప్రవాహం పోటెత్తడంతో అక్కడ కూడా వరదలు ఉప్పొంగుతున్నాయి. పెద్ద ఎత్తున నది పొంగి పొర్లుతోంది. ఇంకా పూణేలో కూడా అర్ధరాత్రి వర్షం కురిసింది. సో ఈ రకమైనటువంటి వర్షాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ 23 నుంచి 27వ తేదీ సుమారుగా వారం రోజుల పాటు వరకు కూడా ఈ శక్తి తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల తీవ్రమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెల్లనాయుడు అందిస్తారు. నాయుడు, సో ఎలా చూడాలి? రైట్, నాయుడు మళ్ళీ కనెక్ట్ అవుతారు. సో ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అప్డేట్స్ చూస్తే కనుక తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ తెలంగాణ అయినటువంటి నల్గొండ ఈ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, వైజాగ్, అనంతపూర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపుగా రాయలసీమ జిల్లాలో కూడా ప్రస్తుతానికి వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం కనబడుతోంది. అనంతపురంలో అయితే ఏకంగా వేదావతి నదికి కర్ణాటకలో కురుస్తున్నటువంటి ఆ వర్షాల కారణంగా వేదావతి నది పెద్ద ఎత్తున ఉప్పొంగుతోంది. ఈ నదీ ప్రవాహం ఒక్కసారిగా ఉప్పొంగడంతో పక్కన నుంచినటువంటి సమీప గ్రామాల ప్రజల్ని కూడా ఒక్కసారిగా సేఫ్ జోన్స్కి పంపించేశారు. సో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగానే దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఐఎండీ హెచ్చరిస్తోంది. ఏపీ, తెలంగాణలతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవచ్చని అంచనా వేస్తోంది. సో తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్తోంది. ఇక ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటుగా అటు వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనా వేస్తోంది. మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు, సో ప్రజెంట్ వాతావరణానికి సంబంధించి అంచనా ఏంటి? వేదావతి నది యొక్క ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఏ రకంగా ఉప్పొంగుతోంది?
అక్కడి అధికారులు ఏం చెప్తున్నారు? సో ఇరిగేషన్ అధికారులు ఏం అలర్ట్ జారీ చేస్తున్నారు? ఎటువంటి అలర్ట్ కొనసాగుతోంది? 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఏదైతే ఉందో మనకు వేసవి కాలంకి స్వస్తి పలికినట్టుగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా కొంచెం స్వాంతన పడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో వేసవి మేలో విపరీతమైన ఎండలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి ఏప్రిల్లోనే విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా మేలో విపరీతంగా ఉంటాయి అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు అనేది పూర్తిగా చల్లటి వాతావరణాన్ని నెలకొల్లినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ రైతులు కూడా ఒకవైపు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు అయితే మాత్రం ఇక్కడ వేదవతి కర్ణాటక ప్రాంతంలో మనకు కర్ణాటక ప్రాంతం బెంగళూరులో కురిసినటువంటి వర్షాలపై ఆర్టీవీ ప్రత్యేకంగా కథనాలు అందించినటువంటి నేపథ్యం. కళ్ళకు కట్టినట్టుగా అక్కడ ఏదైతే ఉందో ఇళ్లలోకి నీరు చేరినటువంటి లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా ఏదైతే అపార్ట్మెంట్స్ ఖర్చు ఇటువంటివన్నీ మొత్తం అంతా అక్కడ పరిస్థితులపై ఆర్టీవీ ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేసినటువంటి నేపథ్యం. కర్ణాటక ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలపై వేదవతి ఉధృతంగా పారుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో రాయదుర్గం ఉరవకొండకు సంబంధించిన రహదారి కూడా బంద్ చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు కూడా చేపట్టినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురిసినటువంటి నేపథ్యంలో మరి రైతాంగం అయితే ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి ముంగారు వర్షాలు పడితే సేద్యాలు చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి రైతులు ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అక్కడక్కడ ఏదైతే ఉందో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి ఒకవైపు రైతులు కోరుతున్నటువంటి నేపథ్యం. మరి మొత్తానికైతే మాత్రం వేసవి ముందుగానే ఇక్కడ ఏదో మేలో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తాయని చాలా మంది భావిస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు వర్షాలు ఇక్కడ ఒక రోజు కాకుండా చాలా కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో ఇక్కడ స్వాంతన చల్లటి వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు, సాంత్వన పడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ముందస్తుగా ఇప్పుడు ఏదైతే ఉందో శక్తి అనే ఇది మొత్తం మీద అరేబియా సముద్రంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు 21వ తేదీ తీరం దాడుతుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయని అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రోజు 21 నుంచి కూడా ఇక్కడ రాయలసీమ వ్యాప్తంగా ముఖ్యంగా సత్యసాయి జిల్లా కావచ్చు, అంటే నంద్యాల కావచ్చు, ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా కడప ఇటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఇంకా ఎలా ఉంటుంది వర్ష ప్రభావం. ముఖ్యంగా అధికారులు దీని నుంచి ప్రజల్ని ఎంత మేరకు అప్రమత్తం చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం. రైట్, ప్రెసెంట్ అధికారులు ఏం చెప్తున్నారు? వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి అలర్ట్ జారీ చేస్తున్నారు? పెద్ద ఎత్తున నదీ ప్రవాహాలు ఉప్పొంగుతున్నాయి, అటు కర్ణాటకలో కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి, బెంగళూరు వంటి ప్రాంతాన్ని మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి అలర్ట్ని జారీ చేస్తున్నారు? మరి అరేబియా మహాసముద్రంలో ఏదైతే ఉందో కొనసాగుతున్న శక్తి తుఫాను ఈరోజు మే 21న తీరం దాటుతుంది కాబట్టి ఈ ప్రభావం చాలా ప్రాంతాల్లో ఉంటుంది. తెలంగాణ ఏపీలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉంటుందని ఒకవైపు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా చెప్తున్నట్టు లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆ రాత్రి సమయంలో కూడా, ఎందుకంటే పిల్లలు వృద్ధులు ఉన్న పశువులు ఉన్న చోట చాలా అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు అధికారులు ప్రజలను ఉద్దేశించి ఒక పర్యవేక్షణ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మాత్రం ఈ 3-4 రోజులు వర్షాలు అధికంగా కురిసే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అధికారులు మరి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఒకవైపు ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో పంటలు కూడా ఒకవైపు ఇప్పటికే చాలా చోట్ల ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు జిల్లాలో అప్పుడప్పుడు కురిసిన నేపథ్యంలో పంటలు నష్టపోయే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ వైపుగా ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా రాబోయే వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలి. ముఖ్యంగా ఏదైతే వీలైతే అక్కడ గ్రామాలు ఏదైనా ఉంటే కనుక వారిని అక్కడ నుంచి ఎత్తైన ప్రాంతాలకి తరలించాలి, వారి మెరుగైన వారికి ఏదైతే సేవలు అందించాలి. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ పశువులు కావచ్చు, అంటే వీరు ఆధారపడినటువంటి పశువులు, మేకలు, గొర్రెలు ఇటువంటివన్నీ చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతాల్లోకి అక్కడ నుంచి తరలిస్తే కొంచెం వారికి సాంత్వన చేకూరుతుంది. కాకపోతే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే మాత్రం ప్రజలను ముఖ్యంగా ప్రతి నిమిషం అప్రమత్తం చేయాలి అధికారులు అని చెప్పేసి చాలా మంది ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం. రైట్ నాయుడు, సో ప్రస్తుతానికి బంగాళాఖాతంలో వేరుపడుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడన నమోదవుతోంది. ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనబడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటుగా బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ప్రస్తుతానికి అందరినీ కూడా అలర్ట్గా ఉండమని చెప్తోంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పలు రాష్ట్రాల్లో అయితే. సో తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తోంది. అటు ఏపీలో కూడా కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా
వైఎస్ఆర్ కడప నంద్యాల జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తుంది. ఇక రాయలసీమలో దక్షిణ కోస్తాలో అయితే ప్రస్తుతానికి ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి సుమారుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో కురుస్తున్నటువంటి ఆ వర్షం కారణంగా అనంతపురంలోని వేదావతి నదికి వరద ఉప్పొంగుతోంది. 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఒక్కసారిగా ఆ నదీ ప్రవాహం ఉప్పొంగుతోంది. ఇక నిన్న రాత్రి ముంబై, పూణే లాంటి నగరాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా ముంబై నగరం, పూణే నగరాలు పూర్తిగా కూడా నీట మునిగిపోయి పలు కాలనీలు కూడా ఇంకా నీటిలోనే తేలాడుతున్నాయి. ఇక బెంగళూరులో అయితే ఇంకా వర్షాపాతం నమోదవుతుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తోంది. బెంగళూరులో కురిసిన వర్షం ఇటువరకు ఎప్పుడు కూడా గతంలో కనీవిని ఎరగని రీతిలో చాలా పెద్ద ఎత్తున వర్షాపాతం నమోదని చెప్పి అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తారు.